కొద్దిగా డ్రై అదే నేల డ్రై అయిపోయింది సార్ మొత్తం ఎన్ని ఇస్తున్నారు వరి దీన్ని? వరికి 2 ఎకరాలు వదిలేసాను 4 ఎకరాలు దానికి ఎంత సార్ ఎరువులు? దాన్ని మన డిఏపి ఒకటి యూరియా నావో కొట్టాను ఇంజానా కొట్టారా? నానబెట్టాను. అంటే ఏంటి బేసల్ డోస్ ఫస్ట్ మట్టికి ఎంత పోసుకుంటే వెళ్ళిపోతే దిగుబడి వస్తుంది అయితే ఆల్రెడీ వేసినవండి. అందుకే దాన్ని ఏం చేయాలంటే సైంటిస్ట్ ఉన్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగితే చెప్తారు ఎట్లా చేయాలనేది. తీసుకెళ్ళి ఊరికి యూరియా పోసేసి దిగుబడి వస్తుంది అనుకునేది దానికి ఇప్పుడు స్ప్రే ఉంది. కేజీలో మొత్తం కావాల్సింది. ఇప్పుడు మీకు ఇప్పుడే సోయింగ్ అవుతుంది కాబట్టి ఎకరానికి ఫస్ట్ది 30 కేజీ లేదా ఒక బ్యాగ్ ఇస్తే సరిపోతుంది. ఎకరానికి ఒక బ్యాగ్ కన్నా ఎక్కువ తీసుకుంటే చెప్పండి వాళ్ళకి, పాపం అవసరం లేదు తర్వాత అదే అంత అంటే ఇవ్వండి బెస్ట్ సరిపోతుంది. కావాలంటే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే బ్యాచ్ లో ఇంకొకసారి ఇద్దరు అంటే ఒకేసారి తీసుకెళ్ళి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం అవగాహన కూడా. గుడ్ గుడ్. ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఎరువులు సరఫరాని ఉదయం నుంచి పర్యవేక్షణ జరుగుతూ ఉంది. క్షేత్రస్థాయిలో కూడా ప్రతి మండలాల్లో అంటే ప్రతి గ్రామాల్లో కూడా అధికారుల్ని పంపించి జాయింట్ టీం పోలీసు, రెవెన్యూ, అలాగే అగ్రికల్చరు, మార్కెట్ వాళ్ళు వెళ్ళి ప్రతి ఒక్క షాప్స్ని, ఈవెన్ ప్రైవేట్ షాప్ అయితే అలాగే పిఎస్సిఎస్ వాళ్ళందరినీ ఇన్స్పెక్షన్ చేసి ఈ ఎరువులు విక్రయాలు ఎలా జరుగుతున్నాయి, సరిపోయిన సరఫరా ఉందా, దీని గురించి ఇన్స్పెక్షన్ ఏమైనా చేయడం జరుగుతుంది. మన జిల్లాకి కావాల్సిన సరఫరా ఇప్పటి వరకు అయితే మొత్తం సప్లై అయ్యింది. ఇప్పుడు కూడా స్టాక్ దాదాపుగా 3000 మెట్రిక్ టన్స్ ఉంది. రేపు కూడా ఇంకొక 200 మెట్రిక్ టన్స్ నాకు పల్నాడు నుంచి వస్తూ ఉంది. అట్లాగే రానున్న వీక్లో 1 వీక్లో 5000 మెట్రిక్ టన్స్ కూడా వస్తూ ఉంది. నిన్నే సీఎం గారు కూడా విజిట్ చేసి ఏ జిల్లాకి ఎంతెంత కావాలని పంపించండి అని కమిషనర్కి ఆదేశించేసరికి అదే ఆదేశంతో ఈరోజే పల్నాడు నుంచి మనకు ఒక 200 టన్స్ వస్తూ ఉంది. అది జగ్గపేట ఏరియాకే మనము అది సప్లై చేయబోతున్నాము. మెయిన్లీ ఇక్కడ రైతులకి రిక్వెస్ట్ ఏంటంటే ఈ యూరియా ఎక్కువ వేసేస్తే దిగుబడి ఎక్కువ వస్తుందని అపోహ చాలా మంది ఉన్నారు. అదేం రాదు. బికాజ్ ఏరియా ఎంత వేసినా అది ఎంత కావాలో అంతే తీసుకుంటుంది. మిగతాది ఇలాగో నీళ్ళలో లేదా భూమికి వెళ్ళిపోతుంది కాబట్టి వరికి అందుకే ఈ శాస్త్రవేత్తలు చెప్పే ప్రకారంగా మనం విత్తనం వేస్తున్నప్పుడు అంటే వాడి వరి నాటు వేస్తున్నప్పుడు 30 కేజీ వేయాల్సి ఉంటుంది. ఈ 30 రోజుల తర్వాత ఇంకొక 30 కేజీ, 60 రోజుల తర్వాత ఇంకొక 30 కేజీ, అంటే ఎకరానికి మొత్తానికి కలిపి వేసింది 90 కేజీలు. కానీ కొంతమంది రైతులు ఇక్కడే చెప్తున్నారు ఆల్రెడీ 2 బస్తాలు వేసేసాము అంటే మొత్తం లైఫ్ సైకిల్ కావాల్సింది ఒకేసారి పోసేసి మళ్ళీ ఇంకొక 2 సారి పోస్తారు. అంటే ఇది ఒక్కొక్కసారి అవగాహన లేకుండా చేస్తుంటారు. దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళని కూడా అడగండి, వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు. ఎక్కువ వేయడం వల్ల డబ్బులు పోతాయి తప్పితే తనలో ఉపయోగం లేదు, గమనించండి. ఇంకా దీంతో పాటు జ్ఞాన యూరియా కూడా ఈసారి కొంచెం ప్రమోట్ చేస్తున్నాం. జ్ఞాన యూరియా ఏంటంటే ఇప్పుడు స్ప్రే చేస్తే కూడా అది యూరియా అయితే మనము భూమికి ఇస్తామో అంతకన్నా ఎఫెక్టివ్గా ఉంటుంది. అది కూడా అందరి దగ్గర సరఫరా ఉంది. ఒక డబ్బా నానో యూరియా ఈక్వల్ టు ఒక బస్తా యూరియా అంతా ఉంటుంది. దాన్ని ఇప్పుడు డ్రోన్స్ కూడా ఎక్కడెక్కడ పెట్టినాం కాబట్టి డ్రోన్స్ ద్వారా స్ప్రే చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి అది కూడా కొంచెం రైతులు ముందుకు రావాలని కోరుతున్నాం. ఇంకా సరఫరా వరకు వస్తే ట్రాన్స్పోర్టేషన్ ఉన్నది చోట తప్పితే ఇంకా అన్ని చోట ఆల్రెడీ అవైలబుల్ ఉంది. ఇంకా కావాల్సింది కూడా తెప్పించడానికి ఆల్రెడీ ఆర్డర్ కూడా పెట్టున్నాము. మనకి ఎక్కడికెక్కడి నుంచి అక్కడికి రేకులు వస్తున్నాయి. అలాగే ప్రైవేట్ వీళ్ళు కూడా పంపిస్తున్నారు కాబట్టి స్టేట్ లెవెల్ నుంచి కూడా మానిటర్ చేస్తున్నారు. మన జిల్లాలో డిస్ట్రిక్ట్ లెవెల్లో కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టున్నాము. ఎక్కడైనా స్కేర్సిటీ ఉంటే మీరు అక్కడికి ఫోన్ చేసి చెప్పినా కూడా వెంటనే దగ్గర ఉన్న షాప్ నుంచో లేదా గోడౌన్ నుంచో అక్కడికి కూడా డైవర్ట్ చేసి అండ్ ఇంటర్నల్ కూడా అడ్జస్ట్ చేయడానికి అవకాశం ఉంది. దానికి అధికారులు ఫీల్డ్లోనే ఉన్నారు. ఇక్కడ ఎక్కడైనా వీళ్ళు హోర్డింగ్ చేయడము లేదా ఎక్కడైనా పక్కా రిజిస్టర్ని పంపించడం చేస్తే మాత్రము కఠినంగా చర్యలు ఉంటాయి. ఆల్రెడీ 2 ఎఫ్ఐఆర్ బుక్ చేసాము మన దగ్గరే. 11 6A కేసులు కూడా బుక్ చేసాము. వాళ్ళందరినీ లైసెన్స్ కూడా క్లోజ్ చేయబోతున్నాము. సో ఇట్లా ఉన్న అంటే రైతులకి కావాల్సినంత ఎరువులు అయితే అందుబాటులో ఉన్నాయి. అది సర్దుకొని ప్రాపర్గా ప్రతి ఒక్కరికి అవసరమైనంత ఇచ్చుకుంటూ ముందుకెళ్ళడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాము. దీన్ని దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. సో ఇది ఎక్కడో ఒక చోట 1 or 2 ప్లేసెస్లో అది అంటే రావడం లేట్ అయిపోయిందని రైతులు ఆందోళన పడుతున్నారనో లేదా అది వేరే రకంగా తిప్పడానికి ఎవరైనా ట్రై చేసి దయచేసి రైతులు నమ్మకండి. సఫిషియెంట్ సరఫరా ఉంది. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఇదిగోండి ఆ కలెక్టరేట్ నెంబర్లు నేనే పెట్టాను. ఆ నెంబరు నా ఆఫీస్కి డైరెక్ట్గా కాల్ వస్తుంది. మీరు నేరుగా మాట్లాడండి. కంపల్సరీగా ఎక్కడైనా సమస్యలు ఉంటే అది కూడా మనము టేక్ కేర్ చేయడం జరుగుతుంది. తెలంగాణలో ఏపీ ఎన్టీఆర్ జిల్లాలో అయితే అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిన్నే సీఎం గారు కూడా వీసీ తీసుకుని కలెక్టర్లు అందరితో కూడా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మేరకు అయితే మన జిల్లాలో అలాగే మన రాష్ట్రంలో యూరియా కొరత, ఫెర్టిలైజర్ కొరత అయితే లేదనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.